వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం మరియు వాహిని మీడియా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసుకునే మమ్మల్ని మీ వద్దకు తీసుకొచ్చి మంచి యోగాలను పరిచయం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ట్రైగ్లిజరైడ్స్ ఇవి పెరిగి అంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి ఈరోజు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. గుండెపోటుతో మరణిస్తున్నారు. రాత్రికి కనపడిన వ్యక్తి ఉదయాన్నే కనపడతాడో లేడో అన్న పరిస్థితి. ఆ ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్లు వాడి దాంతో అనేక రకాలుగా చాలామంది ఈ ట్యాబ్లెట్ బంద్ చేయాలంటే గురువుగారని ఎంతోమంది మేధావులు చదువుకున్న వ్యక్తులు ఎంతోమంది నాకు కాల్ చేస్తుంటారు. మేము దీనికి ఒక చక్కటి యోగం ఏంటంటే ఒక 120 క్యాప్సూల్ రూపంలో మేము తయారు చేసి ఇస్తాం. దీంట్లో మాయ లేదు, మంత్రం లేదు. ఒక 1/2 కేజీ అల్లం కనుక మీరు తీసుకొని పొట్టు తీసేసి 1/2 కేజీ ఎల్లిపాయలను తీసుకొచ్చి ఆ పొట్టు తీసేసి రోట్లో వేసి బాగా దంచి, అంటే ఆయుర్వేదంలో కల్వం అని ఉంటుంది. మేము మా దగ్గర ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5:30 వరకు కల్వం కనుక నూరితే 1800 రూపాయలు ఇస్తాం. ఈ విధంగా 1/2 కేజీ అల్లము, 1/2 కేజీ ఎల్లిపాయలు, ఒక 6 నిమ్మకాయలు తీసుకొని దాని రసం పిండి ఆ రసాన్ని చల్లుతూ దీని కల్వంలో 7 రోజుల పాటు మర్దనం గుణవర్ధనం అనేది ఆయుర్వేద శాస్త్రం. ఇది అందరూ చెప్పడమే కానీ దీన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. మా గురుగారు చెప్పేది ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క పౌడర్ని మాత్రం మనం తయారు చేయాలి బిడ్డ. ఈ క్యాప్సూల్లో పెట్టిస్తే ఇంకా, ఎందుకంటే కొంతమంది అది వాటర్లో కలుపు కూడా తాగొచ్చు కానీ తాగలేరు, విపరీతమైన ఘాటుగా ఉంటుంది. ఈ విధంగా మా దగ్గర క్యాప్సూల్ మేకింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి ఈ క్యాప్సూల్ వేసి దీన్ని గాజు బాటిల్లోనే భద్రపరచుకోవాలి. ఎలాంటి ప్లాస్టిక్లో వేసినా కూడా దాని గుణం కోల్పోతుంది. ఇది కనుక ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ కనుక వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా, ఎలాంటి గుండెకు ఎలాంటి మనకేంటంటే మన గుండెని శుద్ధి చేసినట్టుగా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఎలాంటి ఎకోస్ప్రేగన్ కానీ ఎలాంటి ట్యాబ్లెట్ వాడకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించే ఒక ప్రత్యేకమైన యోగం ఇది. ఈరోజు భారతదేశంలో శాస్త్రీయతని, విజ్ఞానాన్ని పెంచుకొని మన ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తున్నామని ఎంతోమంది ఈరోజు ఆయుర్వేదము ముందడుగు వేస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సర్టిఫై చేసిన నిన్ననో మననో పేపర్లో వచ్చింది. ఆయుర్వేదం ఒక వరం, భారతీయ సంపద. మన ఒంటింట్లో ఉండే వస్తువులతో మనం అనేక రకాలుగా వైద్యం చేసుకోవచ్చు. ఏ ఒక్క వ్యక్తి గుండెపోటుతో మరణించకుండా మనం కాపాడే ఏకైక ఔషధం అల్లము, వెల్లిగడ్డ, నిమ్మకాయ. దీన్ని చేసుకోవాలంటే యూట్యూబ్లో చాలామంది చెప్తారు ఒక యోగం గురించి. ఎక్కడైనా గ్రంథాలు చదివే వాళ్ళు కానీ, ఎవరైనా గురువుల దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు కానీ ఎన్నో రకాలుగా చెప్తుంటారు. కానీ ఈ యాంత్రిక జీవనంలో ఏ ఒక్క వ్యక్తి దీన్ని తయారు చేసుకునేంత సమయాన్ని కేటాయించే విధంగా ఉండదు. కాబట్టి మేము ఒక అడుగు ముందుకేసి కొన్ని లక్షల మందిని కాపాడాలన్న ఉద్దేశంతో నేను ప్రతిరోజు ఒక 5 నుంచి 6 పిల్లల్ని పెట్టి 7 రోజుల ప్రక్రియలో దీన్ని తయారు చేసి ఈ క్యాప్సూల్ రూపంలో, అంటే బాగా నూరిన తర్వాత చిన్న చిన్నగా పూరీల సైజు కంటే చిన్న సైజు చేసి ఒక క్లాత్ పెట్టి దాన్ని ఎండబెట్టి దంచి పౌడర్గా చేసి క్యాప్సూల్లో ఫిల్ చేస్తాం. మీకు ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మీకు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఇది. ఎవరైనా మీకు అవకాశం ఉంటే మీరు ఇంట్లో తయారు చేసుకోండి, లేదా ఈ కింద స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కు కనుక కాల్ చేస్తే మీకు తప్పకుండా మీ ఇంటికి డెలివరీ ఇస్తాం. నాకు చాలామంది ఫోన్ చేసి, గురుగారు మీరు ఇన్ని ఆవులు సాతున్నారు, మీ గోశాలకు నేను ఈ 1000 రూపాయలు పంపిస్తా అంటే తప్పకుండా ఇది పంపిస్తాను, మీరు వాడండి సార్ అని.
అట్లా మొన్న ఒక ప్రాంతంలో ఒక అతని బర్త్డేకు ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ ఇలాంటి ఒక 100 డబ్బాలు పంచడం జరిగింది. వాళ్ళు 100 మంది కూడా ప్రతి నెల నా దగ్గర కొంటున్నారు. చాలా బాగుందండి, ఎక్సలెంట్గానే. అంటే ఆయుర్వేదం గురించి మనకి ఇప్పుడిప్పుడు ఆలోచన పెరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మనం ప్రతిరోజు మీరు ఏదైనా డయాబెటిక్తో బాధపడే వాళ్ళు కానీ ఏదైనా ప్రతిరోజు కనీసం 2 నుంచి 4 కిలోమీటర్లు వాకింగ్ చేయకపోతే మీకు ఎలాంటి షుగర్ తగ్గదు, ఎన్ని మందులు వాడినా మీకు తగ్గదు. మీరు తప్పకుండా 100% వాకింగ్ అనేది ప్రతిరోజు పెట్టుకోవాలి. నా దగ్గర ట్రెడ్మిల్ ఉంది, నేను ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే అది ఏంటంటే వాకింగ్కు ఈ మిషన్లకు ఒక అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే అది కదలదు, ఇది కదిలే వస్తువు. మన శరీరం మనం బయటికి వెళ్తే ఆ ఉదయాన్నే వచ్చే వాతావరణానికి మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది, అంటే తేజస్సుగా ఉంటుంది. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఎలాంటి ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా, అంటే ట్రైగ్లిజరైడ్స్ పెడితే ఆటోమేటిక్గా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే చెడు కొలెస్ట్రాల్తో బాధపడి ప్రతిరోజు ట్యాబ్లెట్, మీకు కొలెస్ట్రాల్ పెరిగింది అని ట్యాబ్లెట్ ఎవరైనా రాస్తా అంటే మా దగ్గరికి ఫోన్ చేయండి, తప్పకుండా ఈ ట్యాబ్లెట్ పంపిస్తాం. మా గోశాల నిర్వహించిన వాళ్ళు అవుతారు, మాకు ఆ ఆర్థిక తోడ్పాటు అయిన వాళ్ళు అవుతారు, మీరు ఆరోగ్యవంతులుగా మారుతారు. కాబట్టి తప్పకుండా ఎవరైనా మీకు ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ కనుక వాడితే ఆ ట్యాబ్లెట్ మానేసి ఏకైక యోగం ఇది తప్పకుండా. ఎందుకంటే మా యొక్క ట్యాబ్లెట్స్ ఎలాంటి మాకేందంటే ఆయుర్వేదంలో ఏ ఒక్క పత్రహరితం ప్రాణహాని కాదు. ఇంకా వేరే దాంట్లో ఏదైనా మందులు వేసుకుంటే కళ్ళు తిరిగి అడ్డం పడిపోయిన రోజులు ఉన్నాయి, చేతులు కాళ్ళు బొబ్బలు వచ్చిన రోజులు ఉన్నాయి, పెదాలు పగిలి ఈ చేతులు ఇట్లా వంకర్ల పోయి నా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ చేసి నా చెరకుడు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్ చేతులు ఎత్తేస్తే జీవం పోసిన పండిట్ శ్రీనివాస్ గురూజీ అని ఒక వీడియో వేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఆయుర్వేదం అమృతము. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క క్యాప్సూల్ వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, భోజధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్.